ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు సుస్మిత. రచయిత అమృత పంపిన గజకచ్చప సంగ్రామం కథను నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. మహాభారతంలో ఎన్నో ఆసక్తికరమైన కథలున్నాయి. అందులో ఆది పర్వంలోని ఒక కథ ఇది. గజం అంటే ఏనుగు, కచ్చపం అంటే తాబేలు. ఈ రెండింటికి దీర్ఘకాలంగా సంగ్రామం జరిగింది. ఏనుగేమో నేలపై నివసించే జంతువు, తాబేలు నీటిలోని జంతువు. ఆంగ్లంలో టర్టిల్ అంటాం కదా, అది. మరి ఈ రెండిటికి ఎప్పుడు ఎలా గొడవ జరిగుండొచ్చు? కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఈరోజు జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి చాలా అవసరమని గమనించండి. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా కాళ్లవేళ్ల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. మీరు మీ రోజు యొక్క బడలిక పక్కన పెట్టి హాయిగా అన్నం తిని హాయిగా నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఇది మీకు విశ్రాంతి తీసుకునే సమయం. వేరే ఆలోచనలను పక్కన పెట్టి హాయిగా కథ వింటూ నిద్రలోకి జారుకోండి. కథ మొదలు పెడదాం. ఇందులో కథానాయకుడు గరుడు. అదేమిటి, గజకచ్చప సంగ్రామం అని చెప్పి గరుడు అంటున్నాను అనుకుంటున్నారా? అదేంటో మీకు తెలియాలంటే మీరు కథని పూర్తిగా శ్రద్ధగా వినాలి. కథ వివరాల్లోకి వెళ్తే, మనం ఇంతకుముందు సతీదేవి కథలో బ్రహ్మగారి మానసపుత్రుడు దక్ష ప్రజాపతి గురించి తెలుసుకున్నాం కదా.
ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆయనకి అనేక మంది ఆడపిల్లలు పుట్టారు. అందులో 2 కూతుళ్ళు వినత, కద్రువ. వీరిద్దరినీ సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప మహామునికిచ్చి వివాహం చేశాడు. కద్రువ 1000 పాముజాతి మనుషులను కొడుకులుగా కోరింది. అది విన్న వినత తన సోదరి కన్నా తన కుమారులు ఇంకా శక్తివంతంగా పుట్టాలని పోల్చుకొని 2 పక్షిజాతి మనుషులు కొడుకులుగా కావాలని కోరింది. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే హైబ్రిడ్ అంటున్నాం కదా, అలాంటి రకాలన్నమాట. కశ్యపుడు సరే అని వారిద్దరి కోరికలను తీరుస్తున్నానని చెప్పి వారి గర్భం దాల్చి పిల్లలు పుట్టగానే వారి ఆలనాపాలన చూసుకోవాలని చెప్పి తపస్సు చేసేందుకు వెళ్ళిపోతాడు. చాలా కాలానికి కద్రువ 1000 గుడ్లను ప్రసవించగా వినత 2 గుడ్లను ప్రసవిస్తుంది. ఆ అండాలను వెచ్చగా ఉండే ప్రాంతాల్లో భద్రపరుస్తారు వారిద్దరూ. దాదాపు 500 ఏళ్ల తరువాత కద్రువకి కలిగిన 1000 గుడ్ల నుంచి 1000 పాముజాతి పురుషులు పుడతారు. ఈ 1000 మందిలో శేషుడు విష్ణుమూర్తికి నిద్రాసనం కాగా వాసుకి క్షీరసాగర మథనంలో ముఖ్య పాత్రధారి. అలాగే తక్షకుడు భాగవతం చెప్పించుకున్న పరీక్షిత్ మహారాజుని కాటేసిన సర్పం. వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్పుకుంటాము. తన చెల్లి అయిన కద్రువకు ముందుగా బిడ్డలు బయటికి వచ్చారని చూసి ఓర్చుకోలేని వినత తనకి కలిగిన 2 గుడ్లలో ఒకదాన్ని పగలగొట్టి అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. పూర్తిగా ఎదిగిన తరువాత జీవి తనంతట తాను బయటకు అదే వస్తుంది అని వినతకు తెలియదంటారా? తెలుసు. కానీ ఒక్కోసారి మనలో కలిగే కొన్ని చెడు ఆలోచనల వలన తొందరపాటులో పనులు చేస్తే వాటి వలన వచ్చే ఫలితాల వలన మనమే కృంగిపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి జీవికి శాంతము, ఓపిక చాలా అవసరం. పూర్తిగా ఎదగని శరీరంతో ఒక పక్షి బయటకు వచ్చింది. వినత తొందరపాటును చూసి ఇలా శపించింది. దేనికి ఎప్పుడు సమయం వస్తే అప్పుడే బయటకొస్తుంది. కాలానికి ఎదురెళ్ళి నీ తొందరపాటుతో నీ గుడ్డును నువ్వే ఎదగనివ్వకుండా నాశనం చేశావు. మరో గుడ్డు పూర్తిగా ఎదిగి అందులో నుంచి పూర్ణ శరీరంతో పక్షి బయటకు వచ్చి నిన్ను విడిపించే వరకు నువ్వు నీ సోదరి కద్రువకి బానిసగా ఉండుగాక అని శపించి సూర్యభగవానుడికి వాహనమయ్యేందుకు ఎగిరిపోతుంది. ఆ పక్షే అరుణుడు. అలా అప్పటి నుంచి వినత కద్రువకి బానిసయ్యింది. ఎంతో కాలం తరువాత తల్లి వినతను బానిసత్వ సంకెళ్ల నుంచి విడిపించడానికి బయటకు వచ్చిన మరో గుడ్డులోని పక్షే గరుత్మంతుడు. ఆయన తరువాత రోజుల్లో పక్షులకి రాజయ్యాడు. విష్ణువుకి వాహనమయ్యాడు. చిన్నప్పటి నుంచి మహాబలశాలి, ధైర్యశాలి. ఆ పిల్లవాడు ఎదిగిన తరువాత తన తల్లి బానిసత్వాన్ని అనుభవిస్తోందని తెలుసుకుని విడిపించమని కద్రువను తన కొడుకులను కోరాడు. అప్పుడు ఆ పాముజాతి పురుషులు గరుడుణ్ణి అమృత కలశం తీసుకొని వస్తే తన తల్లిని విడుదల చేస్తామని చెప్తారు. ఆ అమృత కలశం కైలాస పర్వతం మీద ఒక అగ్నిజ్వాల రక్షణలో ఉంది. దానికి 2 విషపు సర్పాలు కాపలాగా ఉన్నాయి. ఇంకా దాని వివరాలు తెలుసుకునే లోపే గరుడ ఎలాగైనా దాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధపడ్డాడు. తన రెక్కలు విప్పి ఆకాశంలోకి దూసుకెళ్ళాడు. అక్కడ మన ఈరోజు కథ మొదలవుతుంది. తల్లి కోసం అమృత కలశం తీసుకొద్దామని బయలుదేరిన గరుడుడికి కైలాసానికి వెళ్లే దారిలో చాలా దాహం, ఆకలి వేస్తాయి. ఉపాయం ఏమిటని తండ్రి కశ్యపుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు తండ్రి ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పాడు. ఇక్కడ దగ్గరలో ఒక దివ్యమైన సరోవరం ఉంది. అక్కడ చాలా ఆహ్లాదంగా, హాయిగా, పచ్చగా ఉంటుంది. కొలనులో కమలలు, వివిధ జలచేపలు అనేక రంగుల్లో నయనాలకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఒక్కసారి చూస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఒక్కసారి వెళ్తే అక్కడే ఉండాలనిపిస్తుంది. అక్కడ ఒక కచ్చపం అంటే తాబేలు ఉంది.
ఆ కొలను ఒడ్డు దగ్గరే ఒక మత్తగజం అంటే ఏనుగు ఉంది. నువ్వు వాటిని సంహరించి తినవచ్చు నాయనా అన్నాడు కశ్యపుడు. అదేంటి, అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్న జీవులని వృద్ధి చెయ్యాలి కానీ వాటిని చంపి తినడం ఎంతవరకు సరైన పని తండ్రి అని అడిగాడు గరుడు. నీకు వాటి గురించి వివరంగా చెప్తాను, విన్న తరువాత నువ్వే నిర్ణయించుకో అన్నాడు కశ్యపుడు. ఆ ఏనుగుకి తాబేలుకి ఒక్క క్షణం పడదు. ఏనుగు తన పొడుగాటి తొండంతో తాబేలుని మావటివాడి హింస పెట్టినట్టు హింసిస్తుంది. తాబేలేమో ఏనుగు కాళ్ళు పట్టుకొని నీళ్లలోకి లాగి ఈడ్చి హింసిస్తుంది. ఆ రెండు ఒకదాన్నొకటి హింస పెట్టుకోవడమే కాకుండా వాటి చుట్టూ ఉన్న ప్రాంతానికి ఇబ్బంది కలిగిస్తూ కొన్నేళ్లుగా ఇలాగే కొట్టుకుంటున్నాయి. వాటి గొడవ వలన ఆహ్లాదంగా ఉండాల్సిన వాతావరణం జీవులకి నరకంగా మారుతోంది. నీటిలోని జీవులు వాటికన్నా చిన్నవి కావడంతో నలిగిపోతున్నాయి. ఈ రెండు జంతువుల నుంచి ముక్తి ఇప్పించే నాథుడి కోసం పరితపిస్తున్నాయి కొలనులో జీవులు. నీలాంటి వాడు వెళ్ళి ఆకలి తీర్చుకోవడానికి వాటిని తింటే ఆ చిన్న జీవులకు శాంతి కలిగించిన వాడివవుతావు అన్నాడు కశ్యపుడు. పితృపూజ్య, అసలు నీటిలో ఉన్న తాబేలుకి నేలపై ఉన్న ఏనుగుకి గొడవేమిటి? అవి నేళ్లుగా ఎందుకలా కొట్టుకుంటున్నాయి అని అడిగాడు. దానికి కశ్యపుడు, గరుడా, నిజానికి అవి పూర్వజన్మలో అన్నదమ్ములు. అన్న విభాసుడు, తమ్ముడు సుప్రతీకుడు. వారిద్దరూ తండ్రి శిక్షణలో నిత్యం పరబ్రహ్మని పూజించి ఆరాధించేవారు. కానీ తండ్రి మరణంతో ధన సంపద గురించి కలహం మొదలైంది. చిన్నవాడు సుప్రతీకుడికి లోకులతో స్నేహం, చూసిన దానిపై వ్యామోహం ఎక్కువ. తన సరదాలకు తన వంతు వాటాను పంచిపెట్టమని అన్ననడిగాడు. దానికి అన్న, చూడు తమ్ముడు, ప్రలోభంలో ఉన్నవాడే ఆస్తి డబ్బు అంటూ వాటాలడుగుతాడు. మనం అన్నదమ్ములం కదా, కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. ఇలా ఏమీ ఆలోచించకుండా వాటాలడగొద్దు అన్నాడు. కానీ తమ్ముడు మాత్రం తాననుకున్న పని జరగాల్సిందే అని పట్టుబట్టాడు. అన్న ఊరుకుంటాడా? మరికొన్ని నీతి సూక్తులు చెప్పాడు. నీకు ధన వ్యామోహం పట్టింది. ఇది మన మధ్య ద్వేషానికి దారితీస్తుంది, కలహమవుతుంది. చుట్టూ ఉన్నవారికి చులకనవుతాము. మన చుట్టూ ఉన్న వారిలో మన వాళ్ళెవ్వరూ ఉండరు. మధ్యలో దూరి ఇరుగు పొరుగు వాళ్ళు మన మధ్య భేదాలు పెంచుతారు. మనకి ఒకరి మీద ఒకరికి అసహ్యం వచ్చేలా చేస్తారు. భేదాలు పెరుగుతాయి. రక్త సంబంధం ద్వేష సంబంధం అవుతుంది. తుచ్చమైన డబ్బు గురించి మనకి గొడవొద్దు. నేను చెప్పేది వాస్తవమని నువ్వనుకుంటే వాదన ఆపేసి ఈ విషయాన్ని మర్చిపో. నీకు కావాల్సిన డబ్బు ఎప్పటికప్పుడు ఎందుకో దేనికో చెప్తే నేనే ఇస్తాను. ఇంకోసారి వాటాలు అని నా దగ్గర ప్రస్తావించకు. ఇంటికి పెద్ద కొడుకుగా నేను నీ తండ్రి సమానుణ్ణి కాబట్టి నా మాటను గౌరవించు అన్నాడు అన్న. ఒక్కసారి విడిపోవాలి, వాటాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నవాడు ఎవరేమి చెప్పినా వినడు. అన్న కదా అని మొత్తం స్వాధీనం చేసి నాకు ముష్టి పడేస్తానంటున్నాడు. నాన్నగారి సొత్తులో వీడి పెత్తనమేంటో. నేనెప్పటికప్పుడు ఇతని అనుమతి తీసుకొని ధనాన్ని అడుక్కోవాలా? నా ఖర్చుని లెక్క చెప్పాలా? మరి అతను చేసేదానికి లెక్కుండదా అనుకున్నాడు తమ్ముడు. చూడన్నా, వయసులో పెద్దవాడివి కాబట్టి గౌరవం ఇస్తాను, కానీ నువ్వు నీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నీ వాటా నీకిస్తే నన్ను దేహి అని అడుక్కునే పరిస్థితి నాకివ్వకు. ఉన్నది పనిచేసి నీ మర్యాద కాపాడుకో అన్నాడు. పోనీ అన్నగారైనా పంతాన్ని తగ్గించుకున్నాడు కాదు. తమ్ముడు మాట వినట్లేదనే అక్కసుతో, తమ్ముడు మీద కోపంతో, నా తరువాత పుట్టినవాడివి, అణిగిమణిగి ఉండడం నీ నైజం అవ్వాలి కానీ నా మాటకే ఎదురు చెప్తావా? రాముడు మాట విన్న తమ్ముళ్ళు బాగుపడ్డారు. నువ్వేమి బాగుపడతావో నేను చూస్తా. నువ్వు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా ఏమీ చేయలేని నిస్సహాయుడవై నా మీదే ఆధారపడాలి. నువ్వు నీళ్లలో ఈతలు కొట్టే తాబేలయ్యి నా కరుణ కోసం ఎదురుచూడుగాక అంటూ శపించాడు.
తమ్ముడు ఊరుకోక, ఏనుగు ఎంత అరచినా అడవికి రాజు ఎలా కాలేదో నువ్వు నా అన్నవైనంత మాత్రాన నా మీద అధికారం చలాయించలేవు. నేను ఎన్ని జన్మలెత్తినా నువ్వు నాతో అన్ని జన్మల్లోనూ పుడుతూ నీ తప్పు తెలుసుకునే వరకు మనశ్శాంతి లేకుండా ఉండిపోతావు. నేనున్న మహారణ్యంలోనే నువ్వు ఏనుగు గర్భాన జన్మించుగాక అని అతను శపించాడు. అలా ఆ అన్నదమ్ములిద్దరూ ఉన్నతమైన మానవ జన్మలో దేవుడు ప్రసాదించిన పవిత్ర మానవ శరీరాల్ని కాదనుకొని ఇప్పుడు ఆ అరణ్యంలో తుచ్చమైన బుద్ధితో పంతంతో రగిలిపోతున్న జంతువులుగా పుట్టి విచక్షణ పూర్తిగా కోల్పోయారు. అనుకోని పరిస్థితిలో నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగుకెదురైంది తాబేలు. ఆ రోజు మొదలు కొన్నేళ్లుగా రోజూ తలబడుతూనే ఉన్నాయి. తాబేలును చూసి ఏనుగు ఘీంకరిస్తుంది. ఆ ఘీంకార నాదాలకు ఎన్నో జీవులు ఆ అడవిలో భయంతో హడలిపోతున్నాయి. ఆ అరుపుకి సమాధానంగా తాబేలు నీళ్లలో అలలు రేపుతుంది. ఆ అలల వలన ఊపిరి సరిగా అందని నీటిలోని జీవులు ఈదలేక ఇబ్బంది పడుతున్నాయి. ఆ తరువాత వాటికి యుద్ధం మొదలవుతుంది. ఏనుగు దుమ్ము రేపుతోంది, తాబేలు నీళ్లను రేపుతోంది. నిర్విరామంగా ఈ రెండు చెరువు దగ్గర తలబడుతూ సాటి జీవులకి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మొదలుపెట్టిన యుద్ధాన్ని వాటికి అలసట వచ్చే వరకు కొట్టుకుంటూనే ఉంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఏనుగు ఎత్తు 6 యోజనాలు, పొడవు 12 యోజనాలు, తాబేలు చుట్టుకొలత 10 యోజనాలు, మందం 3 యోజనాలు. ఆ రెండు కొట్టుకుంటుంటే ఆ సరోవరం, దాని చుట్టూ వనమంతా గగ్గోలైపోతోంది. ఆ చెరువిప్పుడు నీరు తాగడానికి పనికి రాకుండా పోయింది. వనంలోని ఆహ్లాదం పోయింది. ఆ వనంలో మృగాలు హాయిగా ఆహారం కోసం స్వేచ్ఛగా తిరిగేందుకు లేదు. మనోహరంగా ఉండాల్సిన వనాన్ని దేనికి పనికి రాకుండా చేస్తున్నాయి కూడా. దీనికి ముగింపు రావాలి, నువ్వే పరిష్కరించాలి. నీవు ఆ రెండింటినీ ఆహారంగా స్వీకరిస్తే అప్పుడా చెరువు, వనము, ఇంకా ఎన్నో ప్రాణులకి ఆధారం ఇచ్చిన వాడివవుతావు. ఆ ప్రాంతంలో పక్షులు, జంతువులు స్వేచ్ఛగా తాగి తిరుగుతాయి. నీకంతా శుభం జరుగుతుంది అని అదృశ్యమయ్యాడు కశ్యపుడు. తండ్రి చెప్పిన కథ విన్నాక గరుడు ఆ రెండింటినీ ఆహారంగా స్వీకరించడంలో తప్పేమీ లేదని అనిపించి వాటిని ఆహారంగా స్వీకరించడానికి బయలుదేరాడు. ఒక్కసారి ఆకాశానికి ఎగిరాడు. సరాసరి ఆ సరోవరం ఉన్న చోటికి చేరుకున్నాడు. తండ్రి చెప్పినట్టు పచ్చదనం ఉంది కానీ ధూళిపట్టి ఉంది. విశాలంగా ఉంది కానీ ఆహ్లాద ప్రాంగణం లేదు. ఏనుగు గర్జనతో మారుమ్రోగుతోంది ఆ ప్రదేశం. స్వచ్ఛత లేని గాలి, కల్మషం ఉన్న వాతావరణం కనిపించింది. దగ్గరికి చేరుకున్నాడు. తండ్రి వర్ణించినట్టే ఏనుగు ఘీంకరిస్తోంది. తాబేలు అలలు రేపుతోంది. ఒకవైపు భూమికి నీటికి యుద్ధమా అనిపించేలా అక్కడ దృశ్యం కనిపించింది. ఆ రేగిన ధూళిలో ఏనుగు కనిపించలేదు. రేగిన అలల్లో తాబేలు కనిపించలేదు. ఇలా కాదని కొంత ఎత్తు ఎగిరి తన సూక్ష్మకాంతితో వాటిని కనిపెట్టి ఒక్కసారిగా ఒక కాలిగోళ్లకి తాబేలుని తగిలించి మరో కాలితో ఏనుగుని పట్టుకొని అమాంతం ఆకాశంలోకి ఎగిరి ఒక దూరంగా ఉన్న పర్వతం మీదకు తీసుకెళ్ళి వాటితో ఆఖరి మాటగా, ఒక కుటుంబంలోని వ్యక్తులే ఒకరి మీద ఒకరు అధికారం చలాయిద్దామనుకుంటే కుటుంబం బయట మీకు విలువ ఉంటుందా? ఏ కాలంలోనైనా యుగంలోనైనా నా స్వామి అయిన శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకోవడమే అంతిమ లక్ష్యం అయి ఉండాలి. ఆ పనికి దగ్గర చేసే మానవ శరీరంతో స్వామిని తలుచుకుంటూ మోక్ష మార్గం ఎత్తుక్కోవాలి. కానీ మీరు చేసింది తుచ్చమైన వాటి కోసం సంగ్రామం. మీరు కొట్టుకు చస్తే చావండి. మీ చుట్టూ ఉన్న జీవరాశులని హింస పెడుతున్నామనే చీకు చింత అయినా మీకు కలగకుండా బోలెడు పాపం మూటగట్టుకున్నారు. ఇలా ఇప్పుడు నాకు ఆహారమయ్యి వచ్చే జన్మలోనైనా మరో జన్మ అక్కర్లేదని జీవితాన్ని గడిపి శ్రీహరి పాదాల దగ్గరికి చేరుదురుగాక అంటూ ఆ రెండింటినీ కడుపారా ఆరగించాడు.
అలా ఆ అన్నదమ్ముల పోరు ముగిసింది. ఈ కథ విన్నవారు అప్పటి నుంచి ఏ పోరైనా దీర్ఘకాలం పాటు సాగితే ఏమిటి గజకచ్చప సంగ్రామం అంటూ ఉండడంతో ఇది సాధారణ వాడుక భాషలో భాగంగా కూడా అయింది. హాయిగా కడుపు నింపుకున్న గరుడు మళ్ళీ తన పయనం మొదలుపెట్టాడు. అసలే దేవతలు సురక్షితంగా భద్రపరిచిన అమృత కలశం తీసుకురావాల్సిన సాహసం మిగిలి ఉంది కదా. మొత్తానికి కైలాసానికి చేరుకున్నాడు గరుడు. అక్కడ అగ్నిజ్వాల లోపల చుట్టూ తిరుగుతున్న కత్తుల మధ్య విషపు నాగులు చుట్టుకొని ఉన్న బంగారు కలశం కనిపించింది. పక్కన సెలయేరులో ఉన్న నీటిని తన నోటిలోకి ఒక్కసారిగా తీసుకొని అమృత కలశం చుట్టూ ఉన్న అగ్నిజ్వాలలను ఆర్పేశాడు. ఆ తరువాత సూక్ష్మ రూపం దాల్చి కలశం చుట్టూ తిరుగుతున్న పదునైన కత్తుల మధ్యలో నుంచి దూరి విషపు నాగులను సంహరించి అమృత కలశం చేరుకున్నాడు. అయితే అక్కడ ఇంకో చిక్కేంటంటే దానికి కాపలాగా దేవతలు, శ్రీ మహావిష్ణువు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోక, మెలికల గురించి తెలుసుకోకుండా ముందే బయలుదేరాడు గరుడు. వారిని కూడా ఓడించాలి. పైగా ఒక్క చుక్కైనా అమృతం నేల మీద పడకూడదు. పడితే ఆ కలశం దాని స్థానానికి వెళ్ళిపోయి మళ్ళీ దాని చుట్టూ రక్షణ కవచం ఏర్పడిపోతుంది. సరే, గరుడ ఏమి చేశాడో చూద్దాం. ఆ కలశాన్ని జాగ్రత్తగా తన నోటితో పట్టుకొని ఎగిరాడు. తిరిగి వెళ్లే దారిలో విష్ణుమూర్తి ఎదురయ్యాడు. శ్రీ మహావిష్ణువు భక్తుడైన గరుడు విష్ణువుతో పోరాడటానికి ఇష్టపడలేదు. దానికి బదులుగా అమృత కలశాన్ని తీసుకెళ్లనిస్తే తన తల్లిని బానిసగా విడిపించి తిరిగి వచ్చి విష్ణువుకి వాహనమై విష్ణువు భారాన్ని మోసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. సరే అన్నాడు విష్ణువు. ఇంకాస్త దూరం వెళ్ళాడో లేదో దేవతలకి రాజు ఇంద్రుడు ఎదురయ్యాడు. అమృత కలశంలోని అమృతాన్ని అలా తీసుకెళ్లే అధికారం లేదని అడ్డుపడ్డాడు ఇంద్రుడు. దానికి ఇంద్రుడు తన సోదరులైన నాగులు అమృతాన్ని పూర్తిగా తాగకముందే కలశాన్ని తీసుకొచ్చి ఇస్తానని మాటిస్తాడు. అలా చేయగలిగితే నీ పక్షి జాతికి శాశ్వతంగా పాముల్ని ఆహారం చేస్తానంటాడు ఇంద్రుడు. మొత్తానికి ఇంటికి చేరుకొని తన సోదరులైన పాముల ముందు అమృత కలశాన్ని పెట్టి తల్లిని విడిపించమని అడుగుతాడు గరుడు. అమృత కలశాన్ని తీసుకురాలేడనుకున్న వారు గరుడు తీసుకురావడంతో ఆనందం పట్టలేక ఆ సోదరులు వినతని బానిసత్వం నుంచి విముక్తురాలిని చేసి అమృతాన్ని స్వీకరించే ముందు తల్లి కద్రువ ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్తారు. ఈలోగా కొంత అమృతాన్ని నేల మీద, గడ్డి మీద చుక్కలుగా పోసి కలశాన్ని తిరిగి దాని స్థానంలో పెట్టేస్తాడు గరుడు. తిరిగి వచ్చిన పాములు అమృతాన్ని తాగుదామనుకుంటే వారికి చుక్కలు మాత్రమే కనిపించడంతో చీల్చిన నాలికలతో అందినంత మేరకు అమృతాన్ని నాకే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఈ రోజుకి మనం సర్పాలకి 2 నాలుకలున్నాయని మాట్లాడుకుంటాం. అలాగే అమృత కలశం మోసిన గరుడుని అమృత కలశ గరుడ అని కూడా పిలుస్తాము. ఏ వ్యాధితోనైనా బాధపడేవారు గరుడుణ్ణి ప్రార్థిస్తే వారి వ్యాధి నయమవుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. తల్లిని విముక్తురాలిని చేసి ఆ తరువాత శ్రీ మహావిష్ణువుకి వాహనమవుతాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గరుడుకి అమృతత్వాన్ని ప్రసాదిస్తాడు శ్రీహరి. అలాగే ఇంద్రుడి ఆశీర్వాదంతో పాములను ఆహారంగా స్వీకరించసాగాడు గరుడు. గజకచ్చపం బారి నుండి జీవులను విముక్తులను చేసిన గరుడుకి అంతా మంచి జరిగింది చూసారా? అది ఈరోజు కథ. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అనేది గరుడ గాయత్రి మంత్రం. ఇది చదివితే పాములంటే భయం ఉన్నవారికి వెంటనే ఉపశమనం కలుగుతుంది. మరో కథతో మళ్ళీ కలిసే వరకు నీంద్ యాప్లో కథలు వింటూ
నీంద్ వారు అందించే మెలటోనిన్ సప్లిమెంట్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. హాయిగా నిద్రపోండి.